సార్ మనం లాస్ట్ వీడియోలో ఒక టాపిక్ డిస్కస్ చేసాం. లైక్ లక్కీ నంబర్ కాన్సెప్ట్‌లో లక్కీ వెహికల్ నంబర్ గురించి. ఒకసారి అదే లక్కీ వెహికల్ నంబర్ తీసుకోవాలనుకున్నప్పుడు లాస్ట్‌లో ఏ ఏ నంబర్స్ రావచ్చు? అయితే ముఖ్యంగా మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకుంది ఏంటంటే సిరీస్, ఎటువంటి సిరీస్లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాము. ఈరోజు సిరీస్లో ఏంటంటే వెహికల్ నంబర్ ఎండింగ్ డిజిట్ ఉంటుంది కదా, ఏ డిజిట్ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది, మనకు అదృష్టం వరిస్తుంది, ఏ డిజిట్ ఉంటే నెగిటివ్గా ఉంటుంది, మీ బిజినెస్లో కానీ ఫ్యామిలీలో కానీ లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిరీస్ ఏంటో చూద్దాం. వెహికల్ నంబర్ చివరన అంటే వెహికల్ నంబర్లలో ఎండింగ్ లెటర్ ముఖ్యంగా 5తో ఎండ్ అయినా చాలా బాగుంటుంది, 6తో ఎండ్ అయినా బాగుంటుంది, 9 అంటే రైజింగ్ నంబర్స్ ఇవన్నీ 5, 6, 9 రైజింగ్. కాబట్టి ఈ నంబర్సే ఉంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 5 నంబర్ అనేది ఈ నంబర్లో కనుక మీరు బిజినెస్ కనుక చేయగలిగితే, ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు మీ వెహికల్ యొక్క నంబర్ 5 చివరనగా ఉంటే బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అందరి యొక్క సపోర్ట్ ఉంటుంది మీకు. మెయిన్ 5 నంబర్ మీన్స్ బ్యాలెన్స్డ్ అండ్ సపోర్ట్, ఎమోషనల్ బ్యాలెన్స్, ప్రొఫెషనల్గా కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు, ఎకనామికల్గా, ఫిజికల్గా, మెంటల్గా అన్నిటినీ సపోర్ట్ ఇచ్చే నంబర్ 5 నంబర్. కాబట్టి ఆ వెహికల్ ద్వారా మీకు అన్ని రకాలుగా చాలా బాగా కలిసి వస్తుంది. మీ వెహికల్ నంబర్ యొక్క చివరన కనుక 6 నంబర్తో ఎండ్ అయితే మనీ, లగ్జరీ అండ్ ఫ్యామిలీ, హోమ్ నీడ్స్, రిలేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామందికి డబ్బు సమస్య ఉంది అనుకునే వాళ్ళు మీరు వాడుతున్న వెహికల్లో ఎండింగ్లో 6 ఉందా లేదా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 6తో ఎండ్ అయ్యే వెహికల్ నెంబర్ తీసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. 9 నంబర్ అండి. ఇప్పుడు చూడండి, చాలామందికి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయండి. అదేవిధంగా ఒక వెహికల్ కనుక 9 కనుక టోటల్ ఎండ్ అయింది అనుకోండి, ఆ వెహికల్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా డ్రైవ్ చేస్తారు. 9 నంబర్ అనేది మెయిన్ ధైర్యం. మీరు ఆ వెహికల్ని నడుపుతున్నప్పుడు చాలా డేర్నెస్ని ఇస్తుంది, చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది. కాబట్టి 9 కూడా ఉండాలి. మీరు వాడుతున్న వెహికల్ ఎండింగ్లో ఈ 3 నంబర్స్ ఉంటే చాలా మంచిది. ఏ నంబర్స్ ఉండకూడదు? ఏ నంబర్స్ ఉండకూడదు అంటే 0, 4, 7, 8, 3 ఉండకూడదు. వెహికల్ నంబర్ యొక్క చివరన 0 కానీ 4 కానీ 7 కానీ రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో. 0 ఉంటే 0 అనేది రైజింగ్ నంబర్ కాదు, లైఫ్ కూడా అలాగే ఉంటుంది, 0గానే ఉంటుంది. అదేవిధంగా 4 నంబర్ చాలా స్ట్రగ్లింగ్ నంబర్ అండి. 4 నంబర్ కనుక మీ వెహికల్లో ఉంటే ఇటువంటి ఈ 4, 7, 8 ఉన్న ఏ వెహికల్ అయినా మీరు చూడండి, ఎక్కువగా రిపేర్లకు రావడము, ఎప్పుడూ షెడ్లోనే ఉండడము, తరచుగా ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది. అయితే ఎక్కడెక్కడ ప్రమాదాలు అవుతాయి చూడండి. 3 నంబర్ వెహికల్ నంబర్ యొక్క చివరన 3 నంబర్ గనక ఉంటే మీ వెహికల్ యొక్క ముందు పార్ట్లో యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 3 ఎక్కువగా ర్యాషెస్ కావడము, వేరే వాళ్ళు వచ్చి ముందు భాగంలో దాన్ని గుద్దడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 7 నంబర్ అనేదండి. 7 నంబర్ అనేది వెహికల్ యొక్క లెఫ్ట్ పార్ట్లో ఎక్కువగా యాక్సిడెంట్కు గురవుతుంది, ఎండింగ్ 7 ఉంటే. అదేవిధంగా 8 నంబర్ అండి. వెహికల్ యొక్క రైట్ పార్ట్లో యాక్సిడెంట్ అవుతుంది. 4 నంబర్ రాహు. ఇటువంటి వాళ్ళు చాలా రఫ్గా డ్రైవ్ చేసే అవకాశం ఉంది ఎండింగ్. ఎందుకంటే 4 అనేది చాలా రఫ్ అండ్ టఫ్ నేచర్ ఉంటుంది, పాములాగా స్పీడ్గా ఉంటారు ఇటువంటి వ్యక్తులు. కాబట్టి వెహికల్ ముందు భాగంలో యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ 0, 4, 7, 8, 3 నంబర్స్ లేకుండా చూసుకోండి. మీ వెహికల్లో కేవలం రైజింగ్ నంబర్స్ 5 నంబర్ కానీ 6 కానీ 9 ఉండేటట్లు చూసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సార్, ఆ నెంబర్స్లో అన్నీ ఉన్నాయి, 1 and 2 లేదు. 1 and 2 ఉండొచ్చా ఉండద్దా? 1 and 2 అనేది మధ్యలో ఉండొచ్చు అండి, చివరిలో మాత్రం రాకూడదు. ఎందుకంటే అది రైజింగ్ నంబర్ కాదు కాబట్టి ఉండొచ్చు. అయితే టోటల్గా మీరు తీసుకునే వెహికల్ నంబర్లలో మనము ఆ సిరీస్ కూడా మనం గతంలో చెప్పుకున్నట్లు అన్నీ కౌంట్ చేసుకోవాలి. మీ స్టేట్ కోడ్, ఉదాహరణకు తెలంగాణ అనుకోండి, TS09 ET సంథింగ్ ఉంటుంది. ఏపీ అనుకోండి, AP29 AW, ఇట్లాంటివన్నీ కౌంట్ చేసుకొని 4 డిజిట్స్ కూడా కౌంట్ చేసుకోవాలి. ఎందుకంటే మీ నంబర్ ప్లేట్ మీద మిగతా నంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి వాటి యొక్క పవర్ పనిచేస్తూ ఉంటుంది.
మీరు నంబర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా మీ వెహికల్ ప్రొఫెషన్ ఏంటి, ఆ వెహికల్ని మీరు దేనికోసం వాడుతున్నారు, ఆ నంబర్లు కనుక తీసుకోగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. వెహికల్ నంబర్లలో కూడా బిజినెస్ నంబర్స్ ఉంటాయి, తర్వాత టూర్ అండ్ ట్రావెల్ నంబర్స్ ఉంటాయి. కొంతమంది కేవలం టూర్ అండ్ ట్రావెల్ కోసమే తీసుకుంటారండి, ఆ నంబర్స్ వేరేగా ఉంటాయి. మళ్ళీ కేవలం బిజినెస్ నంబర్స్ వేరేగా ఉంటాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో, మీ ప్రొఫెషన్ ఏంటి, వాటికి అనుగుణంగా తీసుకోగలిగితే చాలా బాగా కలిసి వస్తుందండి. అండ్ పర్టికులర్గా చాలా మంది కార్స్ కొనే వాళ్ళు కదా సార్, లక్కీ నెంబర్ ఇది అనేసి దానికి అమౌంట్ పెట్టి మరీ చేయించుకుంటూ ఉంటారు. ఎస్, చాలా మంది రిపీటెడ్ నంబర్స్ కూడా వాడుతుంటారు. ఏంజల్ నంబర్స్ చాలా మంచిదే. 0001 అలాంటి. కాబట్టి ఏంజల్ నంబర్స్ మొబైల్ నంబర్లలో వాడకూడదు, కార్ వెహికల్లో కూడా వాడకూడదు. మనం చెప్పినట్టు 14569లో 1569లో ఈ 4 డిజిట్స్లో ఎనీ 2 నంబర్స్ వచ్చినా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి నియమాలు తీసుకొని మీరు లక్కీ వెహికల్ నంబర్ని సెలెక్షన్ చేస్తారో 100% ఆ వెహికల్ మీరు ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా చిన్న ప్రమాదం కూడా కానివ్వకుండా మిమ్మల్ని సురక్షితంగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఆ నంబర్ మీద ఉంటుందండి. ఓకే సార్, ఇప్పుడు ఆల్రెడీ వెహికల్ ఉండి నెంబర్ ప్లేట్ వెనక 569 లేని వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళకి ఏదైనా రెమెడీ ఉంటుందా? అయితే చాలా మందికి ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. ఎండింగ్లో 0 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏంటి, మా నంబర్కి ఆల్రెడీ నెగిటివ్ నంబర్ ఉంది కదా, మళ్ళీ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది కదా అంటే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీ వెహికల్కి రేడియం స్టిక్కర్ 41 నంబర్ని అతికించండి. మీరు ఎక్కడైనా రేడియం షాప్లోకి వెళితే నంబర్ ప్లేట్ తయారు చేసే దగ్గర వాళ్ళు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, రేడియం వాళ్ళకి 41 నంబర్ని ఇస్తారు. అది బుధవారం రోజు మీ వెహికల్కి అతికించండి. కారుకి అయితే డాష్ బోర్డు దగ్గర అతికించండి, బైక్కి అయితే ఫ్రంట్ భాగంలో అతికించండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి కొంతమందికి వెహికల్ తీసుకున్న తర్వాత చాలా బాగా కలిసి వస్తుంది. కారణం ఏమిటంటే వెహికల్ నెంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయినప్పుడు చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. కొంతమంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆ వెహికల్ పాతగా అయిపోయినప్పటికీ కూడాను దాన్నే వాడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే చాలా బాగా కలిసి వచ్చింది. కాబట్టి మీ వెహికల్ నెంబర్ కరెక్ట్గా ఉందా, నెగిటివ్గా ఉందా, ఒకసారి న్యూమరాలజీ ద్వారా తెలుసుకోండి. ఓకే సార్, షూర్. అలాగే 569 వెహికల్ నెంబర్లో ఎండింగ్లో 569 వచ్చే వాళ్ళకి ఏ విధంగా మంచి జరుగుతుందో చెప్పారు. ఒకవేళ లేకపోతే కూడా చక్కటి రెమెడీ చెప్పారు సార్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.